అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. నా స్వహస్తముతో మీకెంత పెద్దాక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మను బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఇంతటితో గలతీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి. అలాగే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న 6 అధ్యాయములు పూర్తి చేయబడినవి. ఇంతటితో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక సమాప్తము.